నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు 16వ డివిజన్ అగ్రహారం నందు జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచ జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలతో యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డివిజన్ లో సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి బండారు మదన్, 16వ డివిజన్ ఉంగరాల రామయ్య, గొలగమూడి వెంకటేశ్వర్లు, రావూరి శ్రీను, మాదాసు చంద్ర, కడియం ఏకాంబరం, మలగా రమేష్, జనసేన అండ్ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా బాబు, మహిళా నాయకులు రావుల్ పద్మజ, పసుపులేటి సునీత, కామరాజ్ గడ్డ కుసుమ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అన్నదాత రరరరరే అన్నదాత, మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా, ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తాననే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరు 20,000 ఇస్తాననే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే
మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. తర్వాత మనకి ఇది ఏదైతే ఈరోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేది అవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పూర్తిగా మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మన బెదిరించడానికి కానీ ఎవరు కూడా మన కేసు పై కావాలి కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మనం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవరు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రభుత్వం ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి, నాకు పంపించండి, వాళ్ళ ఉద్యోగం నుంచి అప్పుడే సస్పెండ్ చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తాము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనకు కావాల్సింది ఎన్నికలు. ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం మంచి చెడు మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు ఎంతో మంది ఉండేటప్పుడు 3000 పెన్షన్స్ అదనంగా తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి. ఎవరు అడిగితే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చాం, రేషన్ కార్డు ఇచ్చాం, ఇల్లు సైట్ ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ఆ రోజు అర్బన్లో ఇల్లు కట్టుకోమని చెప్పాం. ఈ రోజు అదేవిధంగా సైట్ ఇల్లు ఏమీ లేని వాళ్ళకి టిట్కోలో డబ్బులు కట్టండి, తప్పకుండా టిట్కో హౌసెస్ ఇస్తామని చెప్పాం. ఇవన్నీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా ఈ రోజు పరిస్థితుల్లో ఆయన సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో నవరత్నాలని చెప్పేసి అందరికీ చెప్పాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాల వల్ల మనకి చేస్తామని అబద్ధాలు చెప్పి ఎక్కిన తర్వాత ఈ రోజు పూర్తిగా మద్య నిషేధం కూడా చేస్తాను ఆ రోజు చెప్పాడు. ఏమో చెప్పాడా? ఈ రోజు ఏమంది అమ్ముతున్నాడు? దొంగ మంది అమ్ముతున్నాడు. ఈ దొంగ మంది కూడా పూర్తిగా దాని వల్ల మన రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు. ఏదంటే ఉత్త స్పిరిట్ అమ్ముతున్నాడు అతను. 10 రూపాయలకి డిస్టరీస్ అన్ని కూడా మందు ఫ్యాక్టరీని ఆయనే తీసుకొని ముఖ్యమంత్రి దీనికి వ్యాపారం చేస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎక్కడన్నా ఇచ్చాడా? ఇచ్చాడంటమ్మా మీరు చెప్పాలి. ఎక్కడా కూడా మనకి పెన్షన్ లేదా. అదేమంటే కరెంటు బిల్లు 300 మీటర్లు దాటితే కట్ చేశాడు. మన ఇంటికి మోటార్ సైకిల్ ఉంది అంటే దాన్ని కూడా పెన్షన్ కట్ చేశాడు. ఈ రోజు ఏదో ఒక కారణాల చేత చాలా మందికి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక ముసలిం ఒక కావాలండి, నాకు పెన్షన్ రావట్లేదయా, నేను మందులు కొనుక్కోలేమని అదివరికి ఇప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ ముసలాం చెప్తా ఉంటే మనం ఏ విధంగా నేను ఒక్క నెలగా రేపు వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా నేను అలాగే మీకు అందరూ కూడా మళ్ళా మీరు పెన్షన్లు వచ్చినట్టు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా నేను చెప్పాను. ఈరోజు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంది. ఈరోజు అమ్మఒడి అని ఆ రోజు ఏం చెప్పాడు? మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఈరోజు అమ్మఒడిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక పిల్లడికే చదివిస్తానని చెప్పేసి మళ్ళా మాట మార్చాడు. ఎన్నో మన ఆస్తులకు భద్రత లేదు. ఈ రోజు సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా 370 కోట్లకి ఈ రోజు దాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని కూడా డబ్బులు తిన్నాడు. పోలీసు రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని వాడేశాడు. యూనివర్సిటీ డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఉంటే డబ్బులు కూడా తీసుకొని వాడేశాడు. ఇవి కాకుండా 12 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు చేసి ఈ రోజు ఆ భారం అంతా కూడా మన ప్రజల మీద వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అది వరకు ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా మీరు గమనించుకోండి. ఆ రోజు ఉండే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గ్యాస్ రేటు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు కానీ 8 సార్లు కరెంటు బిల్లు మన రాష్ట్రంలో పెరిగింది. డీజిల్, పెట్రోలు ఒకటి కాదు, ఆఖరికి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరన్నా ఉన్నారంటే సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉంటే దానికి మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్ళడానికి కూడా మనం పన్ను కట్టాలంట. అలాంటివి కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పన్నుల మీద పన్నులు మీ మీద వేసి
ఈ రోజు రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థ బావాలి. మీ సైట్కి మీకు దిక్కు మాకు సెక్యూరిటీ లేదు. ఒంగోలులోనే మనం చూసాం ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయో, ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించారో, ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దొంగ స్టాంపులు ఎక్కడా లేని విధంగా మన ఒంగోలులోనే ఏ విధంగా జరిగిందో కూడా మనందరం కూడా చూసింది మనం గుర్తించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. బజార్లో సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి వాతావరణం ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. దానికి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఎంతో కష్టపడి మీరు చదివించారు. నేను 2-3 ఇళ్ళ దగ్గర అడిగాను, వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడే, రేపు రాగానే ఉద్యోగం కావాలని చెప్పి ఆ అమ్మ చెప్తా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ కంపెనీలన్నీ కూడా వెనకపోయి ఈ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అప్పుడు మోసం చేశాడు. ఈ రోజు మీరేమో అప్పులు తీసుకొచ్చి పిల్లలను చదివించారు. వాళ్ళేమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి మీకు భారంగా ఈ రోజు మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది. ఈ రోజు ఏదైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, 25 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు జాబ్ క్యాలెండర్ లో. దాన్ని కూడా ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ రోజు దాన్ని కూడా మోసం చేసి ఈ రోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీగా ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తో చేరి ఈ రోజు గంజాయి అలవాటు అయ్యే పరిస్థితి మన దగ్గర మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రం నుంచి ఎగుమతి జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్ని కూడా పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరూ కూడా సమస్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి చెడు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్, ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాజకీయ రాష్ట్రంగా తయారు చేసి పెట్టాడు. ఈ రోజు అనేక వాళ్ళ బాబాయిని కూడా చంపిన, ఎవరు చంపారు ఏంటనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులు కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇచ్చే దాని వరకే మీరు పర్మిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన. రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చినవి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆటోలు చెప్పట్లా వేస్తారు. ఏదో ఒకసారి దగ్గర ఆకలేస్తున్నట్టుంది. మనం మీరందరూ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి. ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మీ ఇల్లు బాగుపడుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారు? రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఊరి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజునే అతన్ని లేపి మా ఊర్లో నీళ్ళు రావట్లేదని అడిగే పరిస్థితులు వస్తాయి. నేను నుంచి వెళ్ళాలంటే మళ్ళీ మీకు వచ్చేతో చూసుకోండి. మళ్ళీ లాస్ట్లో వస్తాడు, 2 నెలల ముందు వస్తాడు, నేను పట్టాలు ఇస్తానని. అన్ని కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు. ఈ రోజు ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి పట్టాలు ఇవ్వాల, వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ తొత్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారో చెప్తే పేదవాళ్ళకి ఎక్కడ ఇవ్వాల. ఈ రోజు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రెండ్ చేయడానికి, ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దొంగ పట్టాలు నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్నీ కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద మేము ఓటేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదైతే ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని, ఏదైతే ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనా విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు 3 పార్టీలు, మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి
చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు. చిలకలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రోజు పోరాడుతున్నాయి. అంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆయన కూడా సైకిల్ చేయాలి, అదేవిధంగా రెండింటికి కూడా సైకిల్ వేసి మంచి మెజారిటీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం, మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇదివరకు ఆల్రెడీ మనం చూసే ఆయన కూడా మీటింగ్లో ఆయనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడేవాళ్ళు కావాలా, మీకు పనిచేసే వాళ్ళు కావాలా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రజలతో మమేకం కావడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గం అభ్యర్థి దామచల జనార్దన్ స్పీడ్ పెంచారు. ఈ మేరకు గురువారం నగరంలోని 33వ డివిజన్లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సమిష్టిగా ముందుకు పోవాలని దామచల జనార్దన్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండే శ్రీమన్నారాయణ, గంగవరపు కృష్ణమోహన్, జిఎస్ఆర్ శ్రీనివాస్, నల్లూరి రవి, పాటిమండ్ల వెంకటేశ్వర్ల మాస్టారు, బూత్ ఇన్ఛార్జీలు ఎర్రజల్ల ఎలమంద, ప్రవీణ్, యోనా, అంకయ్య మరియు రెడ్డమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు, సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు, మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500, తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు, ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం, నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం. జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా, నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా, ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు, 20 లక్షల కొలువులు, 5 ఏళ్లలో పొంగి పొరలు. జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు దామచల జనార్దన్ గారితో చిట్ చాట్ కార్యక్రమాన్ని మన డివిజన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన డివిజన్లో ఏమేమి కార్యక్రమాలు చేశాము, ఇంకా ఏం చేయాలి అనేది దిశా నిర్దేశం చేయడానికి మన జనార్దన్ గారు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మనం ఇప్పటివరకు కూడా మన డివిజన్ మొత్తం 2 సార్లు ఇంటింటికి తిరగడం అయింది. ఒకసారి జనంతో జనార్దన్ అనే పాంప్లెట్ ఇస్తూ ప్రతి ఇంటికి తిరగడం అయింది. తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి ఈ పాంప్లెట్ ఇస్తూ మరలా ఒకసారి మొత్తం డివిజన్ అంతా తిరగడం అయింది. మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 4 బూతుల్లో 2 బూతులు కూడా 100% చేసాం. ఇంకో 2 బూతుల్లో 50% అయింది. ఇంకొక 1-2 రోజుల్లో పూర్తి చేస్తాం అది కూడా. అదేవిధంగా మనం ఇంతవరకు చేసిన దానికంటే కూడా ఇంకా ముందు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏం చేయాలి అనేటటువంటిది మనకి ఇప్పుడు జనార్దన్ గారు చెబుతారు. వారు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మనం ఈ డివిజన్లో మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు రమ్మని మేము చెప్పాం. అంటే ఎవరో పనులు పోగొట్టుకొని రావద్దు. మీ అవకాశాలు ఉన్నప్పుడు
ఇక్కడ మనకు పార్టీ ఆఫీస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనో అలా మేము ఉపయోగించుకుంటాము. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మన డివిజన్ గ్రూప్లో కలుపుతాం. ఎప్పుడు ఏ రోజు ఏం కార్యక్రమం నిర్వహిస్తుంది కూడా మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మన డివిజన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నటువంటి మన నాయకుడు జనార్దన్ గారికి మా 33 డివిజన్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ ఏరియాలో నేను ఇంతకుముందు 10 సంవత్సరాలు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ సమయంలో సార్ చేసినటువంటి అభివృద్ధి పనులు 5 శాసనసభ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన జామచల జనార్దన్ గారు 5 సంవత్సరాలే. జనాలు కూడా ఇది తెలుసుకోవట్లా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అన్నట్టున్నారు. మన అభివృద్ధి మన ఫ్యూచర్ భవిష్యత్తును కోల్పోతున్నాం. కాబట్టి మన నాయకులు జామచల జనార్దన్ గారు ఈ ఏరియాలో ఎన్నో వర్కులు, ఎన్నో సిమెంట్ రోడ్లు ఎప్పటి నుంచో నోచుకొని కొత్త డొంక 20 సంవత్సరాల నుంచి వాళ్ళ హయాంలో ఉన్నా కూడా, అంతకుముందు కాంగ్రెస్ లో కానీ తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఇప్పుడు సైడ్ కాలువ కూడా కట్టించుకోలేని పరిస్థితి. అంతకుముందు దాదాపు 1,05,00,000తోటి ఆ కొత్త డొంకని మంగమూరు రోడ్డుకి బైపాస్ కి అనుసంధానం చేస్తూ మన నాయకుడిని మేము గట్టిగా ఈ డివిజన్ తరఫున ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకొని శాంక్షన్ చేయించుకొని ఒక పక్క సైడ్ కాలువ, ఒక మళ్ళీ రోడ్డుని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. ఒక కాలువ మాత్రం మిగిలిపోయింది. ఆ కాలువను కూడా కట్టలేని పరిస్థితిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉందంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఇటుకేసారా, ఒక్క కాలువ కట్టారా, ఒక రోడ్ వేసారా అనేది మనం వేరే చేసుకొని మన నాయకుడు దామచల జనార్దన్ గారిని ఈసారి మన 33 డివిజన్ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరి కోరుకుంటూ కోసం రాలా. ఇక్కడ ఇంకా మ్యాప్స్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఉన్నారు, ఇంకా ఎవరన్నా అసంతృప్తిలో ఉన్నారా, మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరూ మన ముఖ్యులందరూ కూర్చొని ఒకసారి మాట్లాడదాం ఉద్దేశంతో ఈ రోజు నుంచి మొదలు పెట్టాం. రోజు ఒక 2 డివిజన్లు 3 డివిజన్లు అందరితోటి అన్ని డివిజన్స్లో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయటం. మనకి ఎక్కడ గ్యాప్ ఉందో దానికోసం వచ్చారు. మనకు అది దాని మీద చెప్పండి, మనం ఏం చేసామా మనం అట్లా అనేది కాదు. మనకి డివిజన్ మెజార్టీ రావడానికి మనకి ఎక్కడ ఇంకా ఎవరు ఎలా జరుగుతూ ఉంది ఏందనే దాని మీద మాట్లాడండి. రవి చెప్పండి. శ్రీ దామచల జనార్దన్ గారికి నమస్కారం. మా డివిజన్లో ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ అండి, లేబరుగా చేసిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళని మనం జాగ్రత్తగా మాట్లాడుకుని అందరినీ మర్చిపోవాలి. అదేవిధంగా ఈ డివిజన్లో కొత్త డొంక, ఒడ్డివారికుంట, మిలిటరీ కాలనీ, యానా సంఘం, ఇక్కడ స్లమ్ ఎక్కువ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దోమలు గీమలు ఇట్లాంటి కాలువలు కూడా చాలా కట్టలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోవాలి, అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకుందామని నా మనం చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు కూడా కొత్త పథకాలు పెట్టారు. మీకు ప్రజెంట్ ఇస్తున్న పథకాలు తీసేయరు, అలానే కొనసాగుతాయి. కొత్తగా ఇస్తున్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు కూడా జనాల్లోకి తీసుకెళ్లి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాము. కనుక ఈసారి మనం గెలుపు కాదు, దామచల జనార్దన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మేమంతా కోరుకుంటున్నాము. అలానే మీ సమస్యలు ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మా దృష్టి వద్ద మేము సార్ దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యలో ఆ వార్డులో ఏ సమస్య ఉంది, కాలువ సమస్య, వీధి లైట్ సమస్య ఏమున్నా సరే మేము పరిష్కరిస్తాము. కనుక మీరు ఈ విషయాన్ని గమనించి మన దామచల జనార్దన్ గారిని అఖండ మెజార్టీలో గెలిపించవలసిందిగా మరి కోరుతున్నాను. ఒకరికొకరికి గ్యాప్స్ ఉన్నాయా, మనం కమిటీలు వేసుకున్నాం. అదేవిధంగా బూత్ కమిటీలు ఉన్నాయి. 60 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా మనం, ఎందుకంటే ఎన్నికలు ఒక నెల ముందుకెళ్ళినా కూడా మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మిగతాది కూడా పెద్ద కనపడలేదు కాబట్టి మనం అందరం కూడా కలిసి మనం పని చేసుకోవాలి. ఎక్కడా కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు. మనం ఖచ్చితంగా మనం ప్రతి ఓటు విలువైంది. మనం పల్లెటూరులో మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ప్రతి ఓటును తీసుకొచ్చి ఓట్లు ఎప్పించాల్సిన బాధ్యతలు కూడా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా.
మన పని చేసుకుంటానే రోజుకి 1 గంట 2 గంటల పార్టీ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక పక్క మనకి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు ఈసారి ఎలక్షన్ కమిషన్. వాళ్ళవి కూడా మన డివిజన్లో నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను. 80 సంవత్సరాల పై వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ తీసుకెళ్ళి వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని అవన్నీ కూడా కలెక్షన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా వికలాంగులు ఎవరున్నారో వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళని కూడా మన ఓట్లు ఏవి ఉన్నాయో అవి కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక పక్కేమో చిన్న సైకో ఒకడు తయారైపోయాడు ఇక్కడ. అతను పొద్దున్నే 6 గంటల నుంచి మొదలు పెడుతున్నాడు. మన వాళ్ళు ఎవరున్నారా, 1 డబ్బు, 2 డబ్బు 2 అని చెప్పేసి అంటే మళ్ళీ బెదిరీయటం, 3 ఆయన వృత్తి మీద ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా అందరినీ ఫోన్లు చేయటం. అతనేమో విల్లాల్లో కూర్చొని వాడు వీఎంకుడు ఒకటి తయారయ్యాడు. పోయినసారి అంతకుముందు ఎలక్షన్కి నాకు తెలిసి ఎలక్షన్ ఒకసారి కొత్తపండ మండలం తీసుకున్నాడు, ఒకసారి ఒంగోలు మండలం తీసుకున్నాడు. వాళ్ళకి విపరీతంగా హామీలు ఇస్తాడు, అబద్ధాలు చెప్పేదే పని. హామీలు ఇచ్చేది మళ్ళా ఆ మండలం ఎత్తేస్తాడు, నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకో మండలం వెళ్తాడు. ఈరోజేమో ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్లు చేసి ఒకసారి రండి మాట్లాడాలి, ఒకసారి రండి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా మనం వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తకాకండి, రికార్డ్ చేసి పెట్టండి. ఎవరైనా కూడా బెదిరించినా ఎవరైనా చేస్తే ప్రతి ఫోన్ కూడా రికార్డింగ్లో పెట్టేసేయండి. మనకి రికార్డ్ అయితే దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి. అటు సైడ్ ఉండే వాళ్ళు కానీ మన దగ్గర ఉండే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఓటు మనం పోకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో 25-30 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా వస్తున్నారు. మనం ఎక్కడ డబ్బులు ఇచ్చి తీసుకోవట్లేదు. వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు కూడా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశంకి వస్తున్నారు. కాబట్టి పార్టీ వాళ్ళ స్ట్రెంత్ అవుతా ఉంది. మీరు కూడా మన అందరూ కూడా కలిసి మనం పనిచేసుకుంటే మన డివిజన్స్లో మంచి మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు డబ్బులకో ఇంకోటికో ప్రభావాలకి అవన్నీ కూడా మీరు మనం కూడా ఎవరు కూడా సందేహిద్దని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది వచ్చేసి మనకి ఎవరైనా వాలంటీర్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా అధికారులు కానీ ఎవరన్నా కూడా మీకు ఫోన్ చేసి లేకపోతే డివిజన్లో తిరుగుతుంటే కూడా వాళ్ళని కూడా వీడియో తీయండి, లేకపోతే రికార్డ్ చేసి పెట్టండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అత్యుత్సాహం చూపిస్తే మాత్రం నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాం, వాలంటీర్స్ని కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. కానీ మీరు ఇష్టారాజ్యంగా మీరు చేసే వృత్తిని కరెక్ట్ చేయకుండా ఈరోజు వాలంటీర్స్కి ఎన్నికలకి సంబంధం లేదని చెప్పేసి ఎన్నికల కోడ్లో మీరు కావాలని చెప్పేసి ఇట్లా చేస్తే మాత్రం దాని మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు మీరు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా వాలంటీర్స్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తిరిగేది కూడా మా వాళ్ళు అడిగినట్టు తొందరలోనే మనం కూడా పెట్టుకుంటాం. అన్ని డోర్ టు డోర్ మనం కూడా అందరినీ కలిసే విధంగా అది కూడా పెట్టుకుంటాం. మనం ఎన్నిసార్లు ఎన్నికల్లో అప్పులా కలిస్తే అంత మంచిది. మనం ఇప్పుడు 2 సార్లు మీరు తిరిగారు, మళ్ళా మనకు గ్యాప్ పెట్టుకొని రోజుకి 20 ఇళ్ళు 25 ఇళ్ళు మనకి ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ కానీ లేదా సూపర్ 6 కానీ ఆ క్యాలెండర్లు ఇస్తా వాళ్ళకి మన పథకాలు ఏంటి, ఇదివరకు మన డివిజన్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అనేది ఏదో పాంప్లెట్ ఇచ్చి పోతా కాకుండా వాళ్ళతోటి ఓపికగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా పోయారు అంటే మనకు టైం ఉంది. కాబట్టి టైం లేకపోయింటే మనం పాంప్లెట్లు ఇచ్చుకుంటా జాగ్రత్త అమ్మా అని చెప్పేసి చెప్పుకోవడం పోవటం అవపద్ధతి. ఈరోజు బోల్డ్ టైం ఉంది కాబట్టి రోజుకు ఒక 25 ఇళ్ళు పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని 25 ఇంట్లో 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా ఇస్తే ఇంకా కూడా వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ కార్యక్రమం కూడా మనం చేసుకుంటే మనకి అది భవిష్యత్ గ్యారంటీ అవుతుంది, ఇది అవుతుంది. ఇక్కడికి వచ్చే లోపలికి మనం ఆల్మోస్ట్ 2,75,00,000 పనులు చేసాం మనం పోయినసారి మన గవర్నమెంట్లో. మనం ఈరోజు మేము మనందరం కోరుకునేది ఏంటంటే ఎవరి దగ్గరికి మన కార్యకర్తలు మనం ఎవరిని ఓటు అడగాలన్నా కూడా మనం కాన్ఫిడెంట్గా అడగచ్చు. ఎందుకంటే తప్పుడు పనులు మనం చేయాల, అదేవిధంగా లంచాలు మనం తీసుకోవాలా, అదేవిధంగా ఎవరిని ఇబ్బందులు పెట్టాల.
ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఇప్పుడు వాళ్ళు చేసినట్టు పిచ్చి పనులు మనం చేయాల, కేసులు పెట్టేలా. ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం పనులు చేసాం. అందరికీ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం కూడా చేశాం కాబట్టి మనం కూడా రాయులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటాయి. అదే పని ఇవాళ వాళ్ళు తిరగలేదు. వాళ్ళు ఇవాళ ఏమి పనులు చేయకుండా డబ్బులతోనే పెట్టుకొని కొంతమంది ఇబ్బందులు పెట్టి కొంతమంది మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా చేశారు. దాని మీద వాళ్ళు పోలేని పరిస్థితి కాబట్టి ఫోన్లు చేసి వాళ్ళకు డబ్బులు ఎంత కావాలి, మీ ఒక్కసారికి అవకాశం ఏంటి, ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను అని చెప్పే పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కంపారిజన్ చేయించుకోవాలి, అందరికి కూడా తెలియపరచాలి. అప్పుడు ఉండే పరిస్థితి రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మనం వెనకాల పడుతున్నాం, యువత ఎంతోమంది చదువుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉందనేది కూడా 2 నిమిషాలు తెలియపరిస్తే ఇంకా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీని మీద మళ్ళా ఒకసారి సీరియస్గా అందరూ కూడా కలిసికట్టుగా మీరు పనిచేయండి. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలియపరచండి. తప్పకుండా మనం అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మన పార్టీ ఆఫీస్ కూడా ఎప్పుడో అందరూ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో 33లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. అంతా కూడా యూనిటీగా ఉంటాం. చాలా సంతోషం. అందరూ కూడా ఇదే ఐక్యతతోటి మనమంతా కూడా జాగ్రత్తగా చేసుకొని ఇంకా 10 ఓట్లు వచ్చేదానికి ఎట్లా చేయాలో మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏజే సొల్యూషన్స్ వారి ఆధ్వర్యంలో జిల్లా జైలు ప్రక్కన పాత స్టేట్ బ్యాంక్ ఎదురు చలివేంద్రాన్ని వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలో రోజురోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు, పిల్లలకు, ఆటో కార్మికులకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, చల్లటి మంచినీరు చలివేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఒంగోలులో ప్రతి సంవత్సరం ఏజే సొల్యూషన్స్ వారు పాదచారులకు దాహార్తి తీరుస్తున్న ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా వారి సంస్థను ప్రణీత్ రెడ్డి అభినందించారు. స్కూల్కి వెళ్లే పిల్లల కొరకు, రైల్వే స్టేషన్కి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లం దీపక్, సాహిత్య, కాకమాను సునీల్, చిక్కాల కిరణ్ కుమార్, మన్నం సుధీర్ కుమార్, దొంతా శ్రీను, మహిళలు, స్నేహితులు, పాదచారులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.